వెల్కమ్ టు టీవీ న్యూస్ టుడే. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం దువ్వ గ్రామంలో అంబేద్కర్ కు పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. తర్వాత పద్మశాలీలు ఆత్మీయ సభను వావిలాల సరళదేవి ఆధ్వర్యంలో నిర్వహించారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, రాష్ట్ర పద్మశాలి అధ్యక్షులు జగ్గారపు శ్రీనివాస్ హాజరవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సరళాదేవి మాట్లాడుతూ నారా లోకేష్ బాబు పాదయాత్రలో చేనేతల కష్టాలు విని చేనేతలను అన్ని రకాలుగా అభివృద్ధి దిశగా ప్రోత్సహించేలా చర్యలు చేపడుతున్నారని అన్నారు. ఈ నెల 27న మంగళగిరిలో పద్మశాలీల మహాసభను నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ తణుకు నియోజకవర్గం నుండి భారీగా పద్మశాలీల హాజరు కావాలని పిలుపునిచ్చారు. పద్మశాలి మహాసభ పోస్టర్లను ఎమ్మెల్యే చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సభలో వావిలాల వెంకట రమేష్, మునగపాటి వెంకటేశ్వరరావు, బండారు బెనర్జీ, పి. శ్రీనివాస్, సిహెచ్ అంజిబాబు, పెద్దిరాజు, భావన ఋషి, వావిలాల పవన్ కుమార్, టి జ్యోతి, టి. వనజ, ఆకుల వెంకటేశ్వరరావు, ఆకురాతి శ్రీనివాస్, నక్క సుబ్బారావు, ముద్దన శ్రీనివాస్, మారేడు శ్రీనివాస్, కాజులూరి చంద్రశేఖర్, నక్క చంద్రశేఖర్, పరిమి వెంకన్న బాబు, దొమ్మేటి సుధాకర్, బసవ రామకృష్ణ, నల్లా భాస్కర్, పీతాని మోహన్, కొండేటి శివ, అయోషా హుస్సేన్, కుప్పాల ఇందిరా, తామరాపు రవణమ్మ తదితరులు హాజరయ్యారు. ఈరోజు మనం చాలా సంతోషించాలి. ఎందుకంటే మన చేనేతలు ఎక్కువగా ఉన్న ప్రదేశాన్ని ఎంచుకుని మన వెలుగును నింపాలని లోకేష్ బాబు గారు మరి మంగళగిరిలో పట్టుబట్టి ఆయన శాసనసభ్యులయ్యారు. ఆయన అవ్వాలనుకుంటే కోటి ప్రజలు ఆయన కమ్యూనిటీ ద్వారా వెళ్ళాలంటే ఎన్నో కమ్యూనిటీస్తో ఎక్కువగా ఉన్న కమ్యూనిటీ దగ్గరికి వెళ్ళి ఆయన చక్కగా నిలబడి ఈరోజు చేనేతలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఈరోజు కార్పొరేషన్ తో పాటుగా చేనేత వర్గాలు ఎవరైతే ఈరోజు లూమ్స్ ఉన్నాయో ఈరోజు మరమగ్గాలు, అదేవిధంగా మాన్యువల్ మగ్గాలకు సంబంధించి ఉచిత కరెంటును కూడా 200 యూనిట్ల వరకు, మాన్యువల్ మగ్గాలకు సంబంధించి 200 యూనిట్ల వరకు, అలాగే మరమగ్గాలకు సంబంధించి 5 యూనిట్ల వరకు ఉచిత కరెంటును కూడా అందించేటటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అలాగే 50 సంవత్సరాల వరకు ఉన్నటువంటి చేనేతలకు పెన్షన్ కార్యక్రమాన్ని కూడా ఈరోజు ప్రభుత్వం అందించే పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. ఈ విధంగా ఇంకా వారికి ఉన్నటువంటి సమస్యలని ప్రభుత్వ అధినేతల దృష్టికి తీసుకెళ్లే విధంగా ఈ మహాసభ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టే విధంగా కూడా ఈ కార్యక్రమాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం సహకారంతో, కూటమి ప్రభుత్వంతో సమన్వయంతో దీన్ని ఏర్పాటు చేసుకోవటం, దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఈరోజు ఇతర నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యే విధంగా ముందుకు వస్తున్నారు. కనుక మన తణుకు నియోజకవర్గానికి చెందినటువంటి పద్మశాలి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ మహాసభని జయప్రదం చేసి ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్ళి ఈరోజు పద్మశాలీలకు సంబంధించినటువంటి ఇంకా ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో, సమస్యలు ఉన్నాయో వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్య పరిష్కారానికి ఈరోజు ఈ మార్గం ద్వారా ప్రతి ఒక్కరు కూడా ముందుకు కదిలి రావాలనే సందర్భంగా తెలియజేసుకుంటున్నారు.